హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ వ్లాగ్స్. సో మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మరో వ్లాగ్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ట్రావెలింగ్ చేయడానికి ఇది వచ్చేసి ప్లేస్ ఏంటనుకుంటున్నారు కదా, చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ మా పాప వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తుంది, బైక్ మీద వెళ్తున్నారనమాట. సో కార్ సరిపోదని చెప్పేసి మేము 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, సో సరదాగా అయితే సండే బీచ్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి చీరాల అయితే వెళ్తున్నాం. మేము అనుకోకుండా అయితే చీరాల వెళ్ళడం జరిగింది. సో బాపట్లనే వెళ్ళాము. ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరేసరికి లేట్ అయిపోద్దని చెప్పేసి ఇక్కడ బాపట్ల కాకుండా చీరాల అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిలకలూరుపేట హైవే అనమాట. సో ఇది వచ్చేసి మేము చిలకలూరుపేట అయితే వచ్చేసాము. చాలా బాగుందండి. సో ఇది నేను సెకండ్ టైం చిలకలూరుపేట రావడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేము కామెడీ చేసుకుంటా అయితే జోకులు వేసుకుంటూ అయితే వెళ్తున్నాం. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి. సో చిలకలూరుపేట నుంచి ఇంకా చీరాల హైవే ఎక్కాలన్నమాట. సో చీరాల కూడా ఒక అరగంట అలా 45 మినిట్స్ అలా ఉంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసి మేము మధ్యలో అయితే ఇంజన్ ఈట్ ఎక్కుతుందని చెప్పేసి కారు ఆపామన్నమాట, హనుమాన్ కనిపించేసరికి. సో గుడికి అయితే వెళ్ళకూడదులేండి. సో దూరం నుంచి అయితే విగ్రహం చాలా బాగుందండి హనుమాన్ది. నేనైతే వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ట్రావెల్ చేసుకుంటే చీరాల హైవే అయితే ఎక్కేసాం అనమాట. చూస్తున్నారు కదా, అసలు మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుందండి ప్లేసు. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ వచ్చేసి. పక్కన చిన్న చిన్న కాలువలు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఈత కొట్టాలనిపిస్తుంది. కానీ కొన్ని ఫ్రెష్ వాటర్ అండి, కొంచెం కొన్ని అలా ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, మేము వచ్చేసి చీరాల అయితే ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. సో ఎంటర్ అయిపోయిన తర్వాత చీరాల నుంచి బీచ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి చీరాల అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న బీచ్ ఇంకెక్కడ ఉండదండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్ స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారండి. అసలు బస్సుల మీద స్కూల్ ప్లాన్ చేసుకున్న, టూర్ ప్లాన్ చేసుకున్న చాలామందిని పిల్లల్ని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి స్కూల్ పిల్లల్ని గార్డెన్ కిట్టి పార్టీలా తీసుకొస్తారు కదండి. సో చాలామంది వచ్చారు, యూనిఫామ్లోనే వచ్చారు. అదొక టూర్ ప్లాన్ లాగా అనమాట. సో చిన్నప్పుడు మనల్ని కూడా తీసుకెళ్తారు కదండి గార్డెన్ పార్టీ లాగా. సో అలా తీసుకెళ్లారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మా పాప మేము అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, దగ్గరలోనే ఉందండి. పక్కన వచ్చేసి తాడి చెట్లు, ఎంత వ్యూ ఎంత అందంగా ఉందంటే చాలా బాగున్నాయండి, లైన్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి తాడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది హైవే చూస్తున్నారు కదా, మేమైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాము, వెళ్తున్నాం అనమాట. ఇంకా చాలా బాగుందండి, అసలు చూడవలసిన ప్లేసు. సో హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడికి వస్తారంటే ఎక్కడెక్కడి నుంచో, అంత బాగుంటుంది అనమాట చీరాల. సో చాలామంది చూడడానికి అయితే వస్తారు, కాకపోతే 2 రోజులు ప్లాన్ చేసుకుని ఉండాలి మొత్తం చూడడానికి. 4-5 బీచ్లు ఉన్నాయండి చీరాల దగ్గర. సో పొట్టి సుబ్బారావు బీచ్ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి రామాపురం బీచ్, ఇంకొకటి వాడ్రేవ్ బీచ్ అనమాట. సో ఎవరు అంటే ఒక ప్లేస్లో ఒక డే పడుతుంది అనమాట, అంత బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, అసలు రాబుద్ది అవ్వదు, అంత బాగుంటాయి అనమాట. వాటర్ చాలా క్లీన్గా మినరల్ వాటర్లా ఉంటుంది అనమాట. సో నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి. సో చాలా బాగున్నాయి అనమాట వాటర్ అవన్నీ. నిజంగా మేమైతే ఎంట్రన్స్ అయిపోయాం. చూస్తున్నారు కదా, నేను వచ్చేసి ఇక్కడ స్కూల్ పిల్లలు వ్యాన్ అయితే తీస్తున్నాను. వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారండి. సో వాళ్ళ వెనకాల మేము కూడా ఫాలో అయిపోతున్నాం. అసలు త్వరగా వెళ్దాం, కాకపోతే ఆఫ్టర్నూన్ వెళ్ళినా తొందరగానే వెళ్దాం. కాకపోతే చిలకలూరుపేటలో కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. సో ప్లేస్ అక్కడ కొంచెం సందులా ఉంటుంది కదా, టర్న్ తిరగలేదనమాట. ఏ ఊర్లో చూసినా విగ్రహాలు అయితే హనుమానివి ఉన్నాయండి చుట్టుపక్కల, చాలా బాగుంది. సో మేము బీచ్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. మేము వచ్చింది అయితే రామాపురం బీచ్ అనమాట. వాడరే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ ఎక్కువ జనం ఉంటారండి వాడరే దగ్గర. సో అంటే అక్కడ వాడలో అక్కడ ఫిషెస్ అవి అమ్ముతారు కదా ఎక్కువ. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక్కొక్క ప్లేస్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ.
ఇక్కడ మొత్తం గార్డెన్ అయితే ఎంత బాగుందంటే పూలతో చాలా బాగుందండి. పక్కన బీచ్, ఇక్కడ గార్డెన్, ఇవన్నీ ఫొటోస్ దిగుదామంటే మేము స్లిప్పర్స్ వేసుకోలేదు. సో ఇక్కడ ముళ్ళలు ఉంటాయని చెప్పేసి ఆగిపోయాం. మా పాప అయితే వాడెక్కేసి ఎంత ఎంజాయ్ చేసేస్తుందంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే వాటర్ని చూసి భయపడ్డది అనమాట. చూస్తున్నారు కదా, మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. అసలు ఇక్కడ ఖచ్చితంగా ఒక్కసారి అయినా వెళ్ళాల్సిందే. సో దూరంగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. మాకు నర్సరావుపేట నుంచి నాకు తెలిసి 1.5 hours పడుతుంది అంతే. సో గట్టిగా వెళ్తే. సో చూస్తున్నారు కదా, ప్యూర్ వాటర్ స్కై కలర్లో కనిపిస్తున్నాయండి వాటరు. చాలా బాగుంది. నేను ఇప్పుడు దాకా చూసిన బీచ్లో అయితే ది బెస్ట్ బీచ్ అని చెప్తాను ఇది చీరాల. చీరాల చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ బీచ్ ఖచ్చితంగా నచ్చుద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా చీరాల వెళ్ళొచ్చిన వాళ్ళకి అయితే ఈ బీచ్ గురించి తెలుస్తుంది. సో వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ నేనైతే అసలు వాటర్ చూసి ఎంత భయపడేదాన్నో, కాకపోతే నేను కూడా ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా బాగా ఎంజాయ్ చేసి డ్యాన్సెస్ ఇవన్నీ వేసుకుంటున్నాం అనమాట. చాలా బాగా నచ్చింది నాకు బీచ్ వచ్చేసి, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి రామాపురం. ది బెస్ట్ ఏదంటే రామాపురం బీచ్ అండి. సో ఇంకొకటి పొట్టి సుబ్బారావు బీచ్ ఇంకా ఒకటి ఉందంట. సో నేను చూడలేదు అవన్నీ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అవి కూడా మీకు చూపిస్తానండి ఖచ్చితంగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా వెళ్తారండి బీచ్కి. ఒకసారి అయితే వెళ్ళాల్సిందే మాట. మేము చూస్తున్నారు కదా, అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళడానికైతే నాకు మొబైల్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, మా పాపను కూడా తీసుకెళ్ళారు. ఫస్ట్ పాపం చాలా భయపడ్డది. చూస్తున్నారు కదా, మా పాప కూడా వెళ్ళిపోయింది. ఒకసారి ములిగేసరికి ఏడ్చేస్తుంది అనమాట. సో అంత భయపడ్డది. జనం అయితే అసలు మామూలుగా లేరు. ఇక్కడ కూడా అసలు వాటర్ అయితే ఇంకెక్కువ ఉంటారు. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. ఇది మునగడానికి అవన్నీ ఎంజాయ్ చేయడానికి గట్టా చాలా బాగుంది. చాలామంది అయితే వచ్చారు. నేను వీడియో అయితే తీస్తున్నాను. కొంతమంది అయితే ఫుడ్ అవన్నీ తెచ్చేసుకుని బీచ్ దగ్గర తింటున్నారు. అదొక హ్యాపీనెస్ అనమాట. సో అక్కడ తినడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ చాలా నీట్గా ఉంది కదండి ప్లేస్. సో అంత అనిపించదు. సో ఇక్కడ వచ్చేసి అందరూ పాటలు అవన్నీ వింటున్నారండి. చూస్తున్నారు కదా, పాటలు పెట్టుకుని బీచ్ దగ్గర డ్యాన్స్ వేస్తున్నారు. అదొక ఎంజాయ్మెంట్ కదండి అందరూ. ఇక్కడ మా వారు వచ్చేసి ఫుల్ ములుగుతున్నారనమాట, ఈత కొడుతున్నారు. మా పాప నేనైతే ఇసుక రేవుల్లాగా గేమ్ ఆడుకుంటున్నాం అనమాట. ఇసుకలో గూళ్ళు కట్టినట్టు మేమిద్దరం గూళ్ళు కట్టుకుంటా చాలా బాగా ఆడుకున్నామండి. ఇద్దరం చాలాసేపు ఆడుకున్నాం. కాసేపు దాకా మా వారు కూడా వచ్చి మా పాపతో ఆడుకున్నారనమాట. సో తర్వాత ఫొటోస్ ఇవన్నీ తీసుకుని అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. చూపిస్తున్నాను కదా, వాటర్ ఇవన్నమాట. ఇదే చెప్పింది. సో ఫుల్ వీడియో కూడా వాటర్ కూడా చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీలైతే కామెంట్ కూడా చేయండి. సో మీరు కూడా బీచ్కి వెళ్ళారో లేదో నాకు చెప్పండి. సో అంతవరకు ఉంటాను. మరి బాయ్.